అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 10వ తారీఖు మార్చి నుంచి 16వ తారీఖు మార్చి వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. ఈరోజు వారఫలం తెలుసుకునే ముందు ఖచ్చితంగా మనకు గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయి, అలాగే మీకు జాతకాలు తెలుసుకోవాలంటే మీరందరూ కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని పైన ఇచ్చిన నెంబర్లో నాకు పంపించండి. మీ జాతకాలను బాగా పరిశీలించి మీతో 15 నిమిషాలు మాట్లాడి 50 పేజీల జాతకాన్ని మీకు నేను మెయిల్ చేస్తాను. అలాగే మీకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసి పరిహారాలన్నీ చక్కగా చెప్తాను, సింపుల్గా చెప్తాను. అందుకే నా యొక్క వెబ్సైట్ పేరు thesimple.astrologer.com. మీరందరూ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని, మీ బంధువులకు స్నేహితులకు తెలియజేస్తారని ఆశిస్తూ ఈ వారం కానీ గ్రహాల స్థితులు కానీ చూసుకుంటే గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుంభరాశిలో, అలాగే శనితో పాటు శుక్ర రవి గ్రహాలు కూడా కుంభరాశిలో సంచరిస్తూ, కుజుడు మకర రాశిలో, రాహు బుధ గ్రహాలు మీనరాశిలో సంచరిస్తున్నాయి. దీన్ని బట్టి 12 రాశులకు వారఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి 10వ తారీఖు మార్చి నుంచి 16 మార్చి వరకు శని స్థితి చాలా బాగుండడం, మీరు అదృష్టవంతులయ్యారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కోరికలన్నీ తీరే సమయం వచ్చింది. ధన ఆదాయం బాగుండి, కుటుంబ సంతోషం బాగుండి అద్భుతంగా ఉందని చెప్పాలి. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలతో మీకు పెద్ద పనే ఉండదు. ఎందుకంటే బాగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తున్నారు కాబట్టి, ముఖ్యంగా సొంత ఇల్లు, వాహనము, విలువైన వస్తువులు ఇవన్నీ కూడా కొనడానికి మీకు ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆరోగ్యం మీకు బాగా కనిపిస్తుంది, బ్రహ్మాండంగా ఉంది. సంతానం విషయంలో మీరు చాలా సంతృప్తికరంగా ఉంటారు, తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ వారంలో మీరు విదేశాలకు వెళ్ళాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, పై చదువుల కోసం పిల్లల్ని పంపించాలన్నా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైన విషయాల్లో ఎంతో సంతృప్తికరంగా ఉంటారు. శత్రువులు కూడా మిత్రులయ్యేటువంటి చక్కటి పరిస్థితి ఈ వారం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి ఈ వారం అంతా ఎంతో సంతోషంగా ముందుకు వెళ్తారు. అలాగే పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుందని చెప్పాలి. ఇక అదృష్టం విషయం వస్తే, అదృష్టం అనేది మీ జాతకంలో చాలా తక్కువగా ఉంది. అదృష్టం మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా స్వశక్తి మీద ముందుకు వెళ్తే మంచిది. తండ్రి నుంచి, పెద్దల నుంచి రాసిన సహకారాలు వెంటనే లభించకపోవడం కూడా కాస్త ఇబ్బంది కలుగుతుంది. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, వీసాలు అప్లై చేస్తే రావటాలు అన్నీ బాగున్నాయన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో మంచి లాభాలతో ఈ వారం దూసుకు వెళ్తారు. ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు ఉండడం మంచిది. ఇక మకర రాశి వాళ్ళందరికీ కూడా శని అధిపతి కాబట్టి, శనికి సంబంధించిన రాయి పేరు ఇంద్రనీలం, మయూరనీలం అని అనేకంగా ఉంటాయండి. ఇవి 3 క్యారెట్ల బరువుని మధ్య వేలికి రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ ధరించవచ్చండి. ఇందులో పెద్ద తేడా ఏం లేదు. చాలామంది అంటారు మేము ఎడమ చేతికే పెట్టుకుంటామండి. నో ప్రాబ్లం, మెడలో వేసుకోవచ్చు డాలర్ లాగా. అది మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. అలాగే దాని మంత్రం రోజు 19 సార్లు చదవటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని కలిగి అదృష్టాన్ని కలిగిస్తుంది. దాని కొరకు నన్ను కాంటాక్ట్ చేయండి. చూశారు కదా, మీరందరికీ కూడా ఈ వారం ప్రత్యేకంగా ఎవరెవరు ఏ రత్నాన్ని ధరించాలి, ఎలా ధరించాలి, ఏ వేలికి ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలి, ఏ గుళ్ళో పూజ చేయాలి అనేది క్లియర్గా చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా పైన ఇచ్చిన నెంబర్లో నన్ను కాంటాక్ట్ చేయండి. మీతో నేను మాట్లాడతాను. నమస్కారం, మీ గోపాల్ అయ్యంగార్.